మా తల్లి ఎల్లమ్మ అగుపడనా మీకు? అయ్యా పరశురామయ్య వచ్చి ఉన్నది కానీ కళ్ళు గుడ్డలు దాగి ఉన్నది కానీ నీవు వచ్చింది చూసి మేతర్ గేరికి వెళ్ళిపోయినది. జయ శ్రీ రేణుకాదేవి గారికి పల్లినల్లు లేవండి పక్కారల్ల లేపండి పల్లినల్లు లేవండి పక్కారల్ల లేపండి సుస్తా సుస్తా మీరంతా సున్నంకాయలు ఇప్పండి సుస్తా సుస్తా మీరంతా సున్నంకాయలు ఇప్పండి రండి నాదికు చూడండి నాకింతాకి ఇవ్వండి రండి నాదికు చూడండి నాకింతాకి ఇవ్వండి అన్ని పెద్ద పెద్దవారంతా మిద్దారెక్కి చూడండి చూడండి పెద్ద పెద్దవారంతా మిద్దారెక్కి చూడండి బాలమ్మ కొడుకును బచ్చమ్మ మోగండి బాలమ్మ కొడుకును బచ్చమ్మ మోగండి కొల్లియానొస్తున్న కోరికతో చూడండి కొల్లియానొస్తున్న కోరికతో చూడండి ధరణిసి మా ఊరాలెల్లమ్మను మైనమ్మి ధరణిసి మా ఊరాలెల్లమ్మను మైనమ్మి కొండయానొస్తున్న కోరికతో చూడండి ఏమైంది? పొద్దున ఎక్కడ పోయిందో పొద్దున సంక్రాంతి సర్ది కట్టుకున్నది ఆ పిల్లానికి పువ్వే పళ్ళు కనిపిస్తారా బలకట్ట మాత్రం బండ్లు మాట్లాడుతున్నారా మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు? తాగుతావురా మరి మా కష్టం మేము తాగుతాము. కల్లాములన్నీయో ఓర్తు కాబతికేమో గద్దలు కింది కానీ పచ్చమ్మానమ్మా నానామాము పచ్చమ్మానమ్మా
అమ్మా కాదు పొద్దెక్కింది ఇంకెవ్వరు లేసలేరే అంత టవనరు సరికి మా బుడ్డ చేలు వీకేది ఉన్నది కలుపు తీసేది ఉన్నది కలుపు చేలు కలిసేది ఉన్నది ఇంత కూడా పని చేస్తానమ్మా నీ మొగడైనా తాగి పడ్డారు నువ్వు అంటే మబ్బులో పోతావు మాకేం పని లేవు వాళ్ళు వంటే వాడే కానీ నేనైతే పోతున్నాయి కదా నువ్వు ఎక్కడ పోతావు మాకేం తెలుసా అయ్యయ్యో ఏమన్నట్లే నీ మొగడు ఏమంటాడు కనపడుతున్నట్టు జర 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 కనపడుతుంది జర తుట్టు కనపడుతుంది అది కళ్ళు తాగుతున్నట్టుంది కదా గరోడు సార్ బచ్చా సార్ తసాదియా ఇది పొద్దుగాల లేచిపోయింది రా పిల్లాంగి బువ్వేకుంటా ఎక్కడ ఇంటికి రా బిడ్డ పిల్లలు ఏం కాదు పక్క వాళ్ళు చేస్తాను ఇంటికి రాకుండా పోయినాక ఇంటికి వచ్చినాక నేను చెప్తావా ఏందయ్యా ఎవరికైనా ఎవరో మరి మా ఆయనే మా ఆయనే అది చూడు ఎందుకు వస్తున్నాడు గట్టే వస్తాడు రోజు గట్టే వస్తాడు మరి బువ్వేట్లేస్తున్నావు కష్టం చేసి 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 మరి నీకు ఇట్లా ఇంటకెట్ట వెళ్తుంది నీకు బువ్వేట్లేస్తున్నావు మరి బచ్చా సార్ నేను రోజు కుక్క అంతా చనిపోయి అమ్మ పిల్లవాడు ఏం తింటాడు ఏం కదా అమ్మ ఏమైంది రాత్రి చంపుతావని కొడుకు పోతాడు ఆనే ఉంటాడు కాదు ఎప్పుడు గది అయితే ముందన్నా నీకు ఏంది గాది ఏందో గది ఏందమ్మా నీకు పిల్లగాడు నాడే ఉండే కానీ ఇక్కడ పోయాడు వాడు ఆడు తాగుపోతాడేనా తాగిపోతాడు తండ్రి లేక ఏడి ఏదో నాకు అదే పాడు ఎప్పుడు వాడు వాడి తండ్రికి వాడికే సోపతి నాకేడ సోపతి ఆడు సంసారం పాడి కానీ చూడు బచ్చే మిసాల రమ్మన్నాడు పోతా మిసాల రాజు రమ్మన్నాడు గత పోయేది మరి ఇంకేమన్నది అగో తాగొద్దా పట్టుకున్నాడు పట్టుకొని నావే బచ్చి ఏమనందు కోపమొచ్చే నావే బచ్చి ఏమనందు కోపమొచ్చే ఎందుకో ఏమనందు కోపమొచ్చే పొత్తుగాల పోయి ఇంకో గిలాస్ చేస్తాను ఇంకో గిలాస్ వేసి నువ్వు పెళ్లి చేస్తాను ఎక్కడికి ఓలేదో హెర్రివాడాల మొగడా ఎక్కడికి ఓలేదో హెర్రివాడాల మొగడా కర్రె కొడుతుంది కమ్మీనావో ఓ కర్రె కోడి పొందులు నీవు కటి కొల్ల కమ్మీనావో అయ్యా నేను 2 రోజులు ఊరిపోతే ఈ రగ చేసినావు కాపురం అత్తగారు ఇచ్చినారు అర్ణమాని కోడి అమ్మో నాను అత్తగారు ఇచ్చినారు అమ్ముకొని తాగినానే నేను ఇంట్లో గిన్నెల కాడికి వెళ్ళి అమ్ముకొని వెళ్తా మా అత్తగారు ఇచ్చింది నాకు అంత ధైర్యం బలం
మో నువ్వు ఓ నాయనా, నాకు ఒక సీజన్ పోయే ఏంటి మా అమ్మ నన్ను ఆగలిస్తలేదు. మీ అమ్మకు ఒక బుక్క పోసినాక నీకు పోస్తావు బిడ్డ నాకు పాపం అది ఆకి నూరు చూస్తుందని నడువులా నువ్వు పోతురా నాకు ఫస్ట్ పోయే తాత నువ్వు తాగొద్దులా నోరు చేసేటట్టుంది నా తాళం ఒక సిగ్గా పోయా మా అమ్మ మళ్ళీ నాకు ఒక బుక్క మీద ఒక బర్ర ఒక్క బుక్క ఓ నాయనా చాలలేదు కొంచెం కొంచెం పోతే ఇంకా పైసలు సంసారం అంతా నాదే చేసి పాడు చేయి పోయి అదో తండ్రి కొడుకుని తాగి అమ్మా పోయమ్మా ఆ, ఇప్పటిదాకా పోయి తాగి మన తాళ పోయి తాగి మన నాటానికి వస్తున్నావు ఏంది కాదు నువ్వు తాగినోవు నువ్వు తాగితివి అవును మరి నేను ఎట్లుండాలి నేను అక్కపోయావా నీకు 90 తెచ్చింది ఏది మరి ఇద్దరం కోడిని వస్తే తుంకలు వద్దావా ఇద్దరం కూర్చొని మళ్ళీ నీ 90 నాకు సగం ఇవ్వు. అట్లేనా నీకు తండ్రి కొడుకు పరిచయం ఇంటారు అమ్మో ఇక సోమవారం ఆ పటేలలో తొండానికి పోయే వరకు లేట్ అయితే అన్నీ గడ్డం కాడ కూర్చుంటా పిల్లాంగి పువ్వే మచ్చినట్టు పడ్డలతో మాట్లాడుకుంటా ఏ పని ఇంచుకుంటుండే అవునా ఏంది పిల్లాంగి కావాలి అయ్యో మరి 20 రూపాయలు పడితే బాగుంది పోయినావే బత్తి ఏమనందు కోపమొచ్చే పోయినావే బత్తి ఏమనందు కోపమొచ్చే అత్తగారు అన్నామాని అన్ని అమ్ముకున్నా నేను మా అత్తగారు ఇచ్చిరానే నాకు 6 వారంతో అమ్ముకుంటు అత్తగారు నేను రాకముందు ఇచ్చిరా నేను వచ్చినాక ఇచ్చిరా నీకు చెప్పు నేను వచ్చినాక ఇచ్చిరా నేను రాకముందు ఇచ్చిరా మీ అత్తగారు ముందుగా నేను ప్రేమించడం ముందుగా నాకు ఇచ్చేది మరి నేను గొప్పనా నీకు గొప్పనా నేనే గొప్ప ముందుగా దానికి రాలే ప్రేమించడానికే మరి నేను గొప్ప రాదు అవునే నేను నీకే కాదు నువ్వు నా తాకే వస్తుంది అప్పుడు ఎట్లా 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 మీ వాళ్ళ పైకాడ వరాల పొట్టి గడ్డికి వస్తుంటే అప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు గడ్డికాడ అబ్బో 20 పిల్లగాడు పిల్లగాడు చేయలేను నీతో ఓయ్యా గజలు బిగిరైనాయి గజలు కాలా గజలు బిగిర కాదు గజలు పటకోసులు నువ్వు పటకోసులు పెడితేగా ఇప్పుడు మన ఇద్దరి మధ్య పిల్లలు మస్తు ఆల్మోన్ మధ్యలో ఆదంలో అన్నట్టు నువ్వు దగ్గర రామచరా అరే దూరం నాకు నీ తల్లి నేను నాది నీ సంసారం చేసినట్టే ఎవరు అమ్మో ఇవి ఏదో సంసారం అయింది మేము పాటు నేనేమో పాడినప్పుడు తాగింది కుదరేగా అంటే సంసారం నువ్వు తెచ్చిన బాగా తెచ్చావు నాకు నువ్వు చెయ్యలేను కాపిరమ్ము నీతో ఇంకా చెయ్యలేను కాపిరమ్ము నీతో ఇంకా చెయ్యలేను కాపిరమ్ము నీతో ఇంకా నీతో నేను ఎక్కడ పోతాను ఇక ఆడుకోయినా పొయ్యి పెడతా ఆడుకోయినా పొయ్యి పెడతా శరీర గడిగేవా
పొయ్యి 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 ఊడగడతారు పొయ్యి పొయ్యి ఆడిపోయిన పొయ్యి ఊడగడతారు కట్టెలు పెట్టగడతారు మంట పెట్టగడతారు కాదు చూడే రోజు పూలు ఎట్లా పెడతా చూడే పూలు తెచ్చి పెడుతుండే దశ పట్టరా ఏంది అసలు రేజీ చేస్తాడు రేవన్నా రేజీ చేస్తాడు పూలు కాదు కాదురా లంచ కొడుక ఒక మాట చెప్తుండ్రా ఏందమ్మా పనిగప్పుడు పైసలు లేకపోయా ఎవడో తెచ్చి పూలు పెట్టుకోదారా ఎవడో రోజు ఎవడో తెచ్చే పెద్ద నీకే వచ్చిందిరా నువ్వు రాను ముందు కడుతున్నాడు మీ నాయన అంత కడతారా ఎవరైనా చూడటం నేను ఎప్పుడు కట్టలేదు కానీ నీకు ఆయనకేమవుతుంది మరి నాన్నకి ఇంత పొడి చేస్తాయి ఆయనకి మరి ఆయన పెడితే నీకేమవుతుంది బిడ్డ అంటున్నాడు మళ్ళా ఎవరిని తింటారా సప్పాన పిల్లలు పడు సావధానం చేయమని అంటున్నారు సప్పాన పిల్లలతో నేనేం సావధానంగా పోయి కాపలి ఓ బచ్చి బచ్చే చెప్పాయా ఆల్మంతాడు సగం తాగరాదు అంట మరి అయ్యా ఏమన్నా వీక్తే వీక్కుంటా పో మరి హాల్మోహన్ పంచాయతీ నువ్వే కూడా మమ్మల్ని నన్నుకి మేము ఇప్పుడే కొట్టుకుంటా ఇప్పుడే పంచాయతీ కాదే ఇదే ఒక బుక్క కళ్ళు తాగుతామే ఎవరు నాకు వద్దా పో నేను తాగని వద్దు వద్దే వద్దు నాకు వద్దు దీని మొక్క గుంకపోయింది రా ఈ అమ్మ ఎండలకు కాపాడి ఎండ పని చెప్తున్నది అమ్మ చేసి బొక్క ఏం లేదు మరి ఇదే అండి ఇదే కాదు ఇదే మంచి ఒక్క చెట్టు ఏమో నాకు కూడా దూపాయిస్తుంది కదా తాగు ఒక్క చెట్టు జరగదు తాగు కింద వాడేవు పాడు కానీ ఈసారి కదా తాగు నువ్వు ఒక్కటే చెట్టు ఒక్క చెట్టు అదే కాదే ఒక్క చెట్టు వెంకటరెడ్డి పటేల్ దగ్గర ఉండి ఇడిపించండు అంతేనా అమ్మో నీకా ఎవరు జగ్గమేస్తారు కదా ఏదే అగోదే నాకు కళ్ళు కూడా కనబడకుండా అవుతున్నాయి పోగా ఏం చేస్తున్నావు మరి నేనేమో ఆఫీస్ చేసి చేయించుకోవద్దా చేపించుకుంటా మూసేసారు ఏది మూసేసారు అది డబ్బా కలర్ ఉన్నది కానీ పిల్లరాయి తెరిచే ఉన్నది పిల్లగాయ తెలుసు మరి కళ్ళ బంద్ అయిపోయింది పిల్లగాయ తెలుసు ఇక బాగానే మెరుస్తుంది బాగానే ఉన్నట్టుంది జగ ఇప్పుడు కనబడుతున్నాయి నాకు అవును పొగాడు స్కూల్ ఇప్పటిదాకా మబ్బులు అయినవే అవును నాకు ఇప్పుడు కనబడుతున్నాయి ఆడుతున్నపోలేక ఆయన నా కొడుకు చీకే దాని చేసాడు నువ్వేమో నా దాని చెక్కుతా పాలు మళ్ళీ ఆయనకే ఉంది మేము కాక మీకు ఎక్క మేము మరి కథనే చదవమంటున్నాను నేను ఓహో మ్యాథరి సాని ఓ కొండన్న అమ్మా ఓహో మ్యాథరి సాని ఎవరమ్మా నువ్వు ఏ మస్తు అయితే పది ఆల్మోన్ మధ్యలో మస్తు అయితే కానీ అడ్డ కూడా ఉన్నదే ఒకటి ఓహో మ్యాథరి సాని నువ్వు పలిచినాక మోహన్ ఖరాబీ అన్నమాట నీ సోడితే కావచ్చు ఓహో మ్యాథరి సాని ఓ మ్యాథరి కొండన్న అమ్మా ఎవరమ్మా మ్యాథరి సానే
మీ అమ్మా దేవాలయం చేసుకోవాలి, అతి సంతోషంగా అందరూ ఈ ఇంటిలో చేయాలి, దేవాలయం కూడా అందరూ మర్యాద తీసుకురావాలి, మర్యాద కోరుతున్నారు. నమ్మకం అతి సంతోషంగా మర్యాద తీసుకొని అందరూ రావాలి. అమ్మగారా అక్కడ చెల్లెళ్ళు అందరూ మర్యాద తీసుకొని అలంకారంగా తీసుకొని రావాలి అమ్మగారికి. యా మ్యాతారి సానే మీ ఇంటిలో దాగేరానమ్మా ఓ మ్యాతరి సాని నన్ను మీ ఇంటిలో దాచుకునే కోపాగుంటి వాడో నా పరిశరామయ్యా ఓ మ్యాతరి సాని కోపాగుంటి వాడో నా పరిశరామయ్యా ఓ మ్యాతరి సాని సకాని వాడు ఆపర్చే రామయ్య వాడు ఆ పరిశరామయ్యా మ్యాతారి సానే ఓ మ్యాతరి సాని మీ ఇంటిలో ద్రాగలను తల్లి ఆ పరశురామయ్య నన్ను దక్కనివ్వడు మీ ఇంటిలో దాసుకొనుడు తల్లి ఓ మ్యాతరి సాని ఓ మ్యాతరి కొండన్న ఓ మ్యాతరి సాని మా ఇంటిలో దావలమ్మా ఎవరన్నా ఏంది అమ్మా పావంటి వాడో నీ పరిశురామయ్యా దక్కని వడు వలదు వలదోయమ్మా కళ్ళ చూస్తారు అమ్మా ఓ మ్యాతరి సాని దాడా వలదు తల్లి మీ పరిసర రామయ్య కోపగొంటి వాడు మమ్మల్ని దక్కనియ్యడు తల్లి మ్యాతరి కొండన్న ఓ మ్యాతరి సాని మ్యాతరి సాని ఓ మ్యాతరి సాని నా మొక్కుకున్న ముఖ్యారిచ్చేదానే సరేనా ఓ మ్యాతరి సాని మ్యాతరి సాని నా ముక్కుకున్న ముఖ్యారిచ్చేదానే మీ ఇంటిలో నల్లో దాసుకొనుడి తల్లి
మీ ఇంటిలో నన్ను దాచుకోనుడి తల్లి ఓ మేతరి సాని సకల సంపతులైనా నీకు గలగును తల్లి మేతరి రాళ్ళు చేతులు పట్టట్లేదు ఓ మేతరి సాని నా ముక్కుకున్న ముక్కెరిచిన తల్లి నన్ను మీ ఇంటిలో దాచుకొనుడి తల్లి అమ్మ మేతరి సాని బంగారం తీసుకుందామా మరి తీసుకుంటా కానీ ఆడు తగనోడే ఆమె కొడుకు వచ్చి నీ బంక వాళ్ళు చేస్తే నేనేం మూలకు పడతానో బంగారం అంటారు చదువుకోరా ఎవరా దేవతలంట దేవతలా గట్లుండదేమే చకచక అంటుంది మరి ఆసన వస్తుందేమో అమ్మా ఓ మేతరి సాని దానిలో దాగుంటా నాకు కుట్టుకోనికే నేను నా పిల్ల ముదురుకోనికే కూర్చొనే గతి నేను లంచం పడుకుని ఆమె నేను దాపెట్టుకుంటాను నేను నువ్వు బలముతో మాట్లాడతావు నువ్వు బాగా రాలే ఏం ఇది నువ్వు నువ్వు రాదు బంగారం ఇస్తారంటే ఊకోవే నువ్వు ఇద్దరు రాయారు తల్లిగో ఒకడారు ఆ బంగారం ముఖం చూసి నన్ను కూడా నేను బండ జరపండి మరి బండ జరపండి ఇది ముక్కలు ఎట్లా పెట్టుకుంటా పాపడి పిల్లలు తీసి అని చెప్పిన నందా బండా కింద దాగోము మాయమ్మ తెమ్ము మాయమ్మ ఎల్లమ్మరో తెమ్మో మాయమ్మ ఇప్పుడు